తుమ్మిడిహట్టి కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి జలాలు తరలించవచ్చని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటుంటే కాంగ్రెస్ మంత్రులు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శిస్తున్నారు. ఈ తుమ్మిడిహట్టి బై గ్రావిటీ కెనాల్ ద్వారా తుమ్మిడిహట్టి నుంచి ఈ ప్రాణహిత నీళ్లను ఎల్లంపల్లి దాకా తీసుకుపోవడానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫడ్నవీస్ గారికి గౌరవ సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే లెటర్ రాయడం జరిగింది. వాళ్ళ అపాయింట్మెంట్ డేట్ కోరడం జరిగింది. వాళ్ళు డేట్ ఇవ్వగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఇతరులు పోయి వారిని ప్రస్తావించి వాళ్ళు ప్రయత్నించి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సందర్భంగా ఎల్లుండి ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్ల కోసం, నిధుల కోసం. ఇవాళ నిధులు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఈ నీళ్ల కోసం మరి ప్రధానమంత్రి గారిని ఫడ్నవీస్ గారిని ఒప్పించే బాధ్యత వాళ్ళపైన ఉంది. తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కడితే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు పోతాయట. నిన్న ఎంత అవగాహన రహిత్యము, బేసిక్స్ లేవు. అసలు ఏది నిజం? ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న ఎప్పుడు హైదరాబాద్ లో మాట్లాడుతూ ఏమంటాడంటే తమ్మిడిహట్టి దగ్గర మేము బ్యారేజీ కట్టి సుందిల్ల బ్యారేజీకు నీళ్లు తెస్తాము అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు, మేము తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాము అంటాడు, లిఫ్ట్ పెడతామంటాడు. జూపల్లి కృష్ణారావు ఏమంటాడు, లేదు లిఫ్టే అవసరం లేదు, తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ఎల్లంపల్లికి గ్రావిటీలో నీళ్ళు వస్తాయి అంటాడు. అసలు ఎవరు కరెక్టు, ఏది కరెక్టు? రేవంత్ రెడ్డి చెప్పేది కరెక్టా, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేది కరెక్టా, జూపల్లి చెప్పేది కరెక్టా, వివేక్ గారు చెప్పేది కరెక్టా? అంటే మతి లేని మాటలు, సోయి లేని మాటలు, అవగాహన లేని మాటలు, పరిజ్ఞానం లేని మాటలు.